పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. बोलाचो तो बोलाचो ఏందే అవునే లాచో ఇలా లగవునా రే లేదే ఇక్కడ ఉరిపోతున్నావా లేదే మరి కొత్త చీర కట్టావు ఏమిటికే కొత్తగానే నువ్వు కట్టుకున్న చీరకు పెట్టుకున్న లిప్స్టిక్ వేసుకున్న నగలకు నీకున్న సోకులకు భలే పేరు పెట్టినా మీ అయ్యా పూలచ్చు అని మీ అయ్యా మంచి కళా పోషకుడే ఇంతకు ఈ పేరు వెళ్ళే మా నాన్నమ్మది సరే కానీ కొత్త చీర ఏదో కట్టావు చెప్పలేను ఇన్స్టాలో ఇవాళ కొత్త పాటలు వచ్చినాయి 3 తీద్దామని మళ్ళీ మొదలు పెడుతున్నావే సరేది ఇలా తారీఖు ఎంత 15 ఇది 15 తారీఖా ఈ దరిద్రుడు ఇయ్యాలని వేస్తారే ఇలా 3 ఫ్లాట్ల కదా భయాన్ని పెట్టాలి అలా వచ్చి అనుకో రూపాయి దొరకది రావద్దని చెప్పు డైరెక్ట్ చెప్తేనే మా తమ్ముడు చూసుకుంటాడు కదా మహా బాగా చూసుకున్నాడులే పెట్టే 3 ముద్దల పాసిపువ్వు కోసం 30 తిట్లు తింటున్నారు నువ్వు కూడా అట్లే తిట్టు రాకుండా మానేస్తారు అబ్బా ఏం సలహా ఇచ్చిన ఇందుకు కాదు నేను కోరి రాయలసీమ తీసుకొచ్చుకున్నా ఉండాలనే ఇంత సపోర్ట్ ఉండాలి ఇంత సపోర్ట్ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు కానీ ఇప్పుడు కాదే మన పేరు మీద భూ రిజిస్ట్రేషన్ కావాలి కదా మనం పెద్దోళ్ళం మనకు జ్యేష్ఠపాలు రావాలి ఇద్దరు ఇయ్యాలే గప్పుడు చెప్పేవాళ్ళ సంగతి అర్థమైందా మీ అవ్వ వచ్చిండ్రని ఉడుకు పువ్వ పెట్టు కారం పెట్టి తొక్కు పెట్టి అన్నావు అనుకో నీకు మంచిగా అదే చలి పువ్వు తినాలి అదే పెడతా నేను అదే తిని పోవాలి నేనేమన్నా ఏం కదా అంటున్నా కదా ఈసారి దానికి ఏం అర్థం కాలే అందుకే పూలు వచ్చాయింది అది అవును నేను అమ్మ నాన్నట్టు కూడా ఇంట్లో అట్టి ఉండి ఏం చేస్తారని ఇక పొలం కాడికి పంపించిన మనం అట్లా పంపించింది అయితే కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కుమ్మడి కాడ మన ఫ్లాట్లో మాట్లాడడానికి వచ్చారు బేరం జరిగింది అడిగి రావు మన టామిగానికి బాగా జ్వరం వచ్చింది బావా అది అన్నం తినక 4 రోజులు సరే వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకుంటాం కొడుక 4 రోజుల నుంచి జ్వరం బాగా వస్తాను బిడ్డ నువ్వు అస్సలు తినబుద్ధి అయితే లేదు జ్వరం 2 గోళీలు లే బిడ్డ అయినా నువ్వు పొలం కానీ వినావా ఇంత జల్ది ఎందుకు వచ్చినావు జ్వరం వచ్చింది బిడ్డ అందుకే వచ్చిన ఇంటికి నీ గోళీలో వాళ్ళు ఇస్తారు కొంచెం వేడనామలో వెళ్ళిపోయి కారం వేసుకొని తిన్నావు అదే పోతుంది కమలాయి పెళ్లి కాక కాకరకాయలు 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 అన్న పైసలు అందలేదే మనకే వచ్చేటి ఉన్నాయి ఆ 3 ప్లాట్లు అయితే ఎటు పోనీ సాయంత్రం పక్క అయితే లేకపోతే రేపటి వరకు అన్న అయితే అన్న ఎవరికైతే చెప్పకు మరి అన్న ఎటు పోనీకే కమలాయి పెళ్లి కాక కాకరకాయలు ఎవరా పవన్ ఇయ్యాలి ఎటు పోలేదు ఎటు పోలేదే కాక సరే కానీ కమలాయపల్లి కాకరకాయలు అంటే ఓకే కానీ కమలాయపల్లి కాకరకాయలండి అవి ఆరా అవి తిననీకి కాదురా మరి దేనికే అవ్వాయికు బో పెట్టను నోటే పెట్టడానికి తెచ్చిండ్రు అవి అంటే ఇవి కాకరకాయలేరా పాడుగా నేను ఇంకేమనుకుని కాలబట్టి కాదే అదని కాక గన్ను గమ్మతుందే ఇది అవ్వాయి బో పెట్టను కాల్చేస్తాను ఇది అవ్వాయి బో పెట్టినోని కాల్చేస్తారా సరే కానీ గన్ను అయితే అటు పెట్టు అమ్ముకోపోను పోయి వీడు తెలిసాను తెలియకన్నాడా ఇంతోటి జర పైరంగా ఉండాలి దూరంగా ఉండాలి అసలు నోరు మంచిది కానే కాదు నోట్లే మాట ఆగది
కమలాయి పెళ్ళి కాక కాకరకాయలు పెళ్ళి కాక కాకరకాయలు ఎందుకాక ఇలా కొత్త అవతారం ఎత్తున్నావు, కొత్త కాయలు అమ్ముతున్నావు? అవి అనే ఒక్కడు దొరికిండు, ఇంకోటి దొరికేదాకా ఇవే కాయలు అమ్ముతా. ఆహా, ఊళ్ళో ఏం సంగతులు జరుగుతున్నాయి? పైసలు రావాలి లేదా అని. మరి ఎంత సంపాదిస్తే ఏమున్నదే, కొడుకులు పోగెడతలేడు, పెడదామన్న వాళ్ళకేమో దేవుడు తీసుకుపోయాడు. అరే కదా, అది మన దాకా రాలేదు. నేను కూడా బుద్ధి చెప్తాను అనుకున్నా కానీ వస్తుంది ఎందుకు తొందర పడుతున్నావు? ఏమైంది ఆయన నీళ్ళతో కొన్ని నీళ్ళు వద్దా? నవీను వచ్చినావా? మావయ్యకు అప్పటి నుండి ముఖం కడిగిపిస్తా అంటే కడుక్కుంటలేడు. నువ్వు కడిగిపి నేను ఛాయ్ తీసుకొస్తా. అదే బాబు ముఖం కడిగితే కడుక్కుంటలేవా? బాబు తెల్లరా సావిత్రి నీళ్ళు తీసుకురా బాబు. ఏం కాదు ఇక గట్లంటే ఎట్లా కడుగుతావు? ఇట్రా చాయ్ పెడుతుందా వదినా? పెడతా బాబు ఆన్. వదిన తొందరగా చాయ్ పెట్టి నువ్వు చాయ్ అట్లనే టాబ్లెట్స్ కూడా తీసుకున్నా. వీళ్ళు గోళీలకు పోయి అటే అయితే ఎంతసేపు చాయ్ తెస్తున్నావు వదినా? బాబు అవురా వారి ఇంత టైం అవుతుంది, ఇంకా గోళీలు వేలే సైడ్ అయిపోయలేదురా? ఎటువంటి అరే నేను బాయిగా నుంచి ఇప్పుడే వచ్చి ముఖం కడిపించి గోళీలు ఎత్తున్నా, నువ్వు ఇంతలో వచ్చినావు. మీరేం చెప్తుర్రే? ఇంటి నుండి ఇద్దరు మనుషులు ఉన్నారు. మేమిద్దరం ముఖం కడిపిస్తే మావయ్య అంటే ఆయన ఒప్పుకుంటలేడు. మీరే ఇద్దరులో ఎవరన్నా ఒకళ్ళు కడుగుడాట. బాబు రాయే చూస్తున్నావు. ఇగో మీ ఇద్దరు పని తీరిందా ఇంట్లోది? ఆ చేను మంది వేయాలి, మందు బత్తాలు వేస్తా పారి తయారు కాపూర్ నడుగు. అవునే అన్న, ఇక గిరి డాక్టర్ కొత్త గోళీలు పంపిస్తాడు. ఈ వరకు పట్టలేదు, జాడలేదు. ఇవి ఎత్తేనేమో బాబు ఏం మార్పు లేదు. ఇంతనన్నా గదులు లేదు. 4 గంటల పొద్దు పండుకొని. అరే ఇక్కడిక్కడ చూపిస్తే ఫలితం ఏముంటలేదురా. హైదరాబాద్ తీసుకుపోదాం, కానీ పైసలకేరా ఎటమటం అవుతుంది. ఏం చేసుడో అర్థం అవుతలేదురా. గట్లా అంటే బాబు కంటే ఎక్కువ నా పంట కోసినంబడే పట్నం తీసుకొని మంచి హాస్పిటల్లో చూపిద్దాం. ఆ పంట ఇప్పుడు చేతికి వస్తుంది, అప్పుడు ఇంకో 2 నెలలు కావాలి. 4 గంటలు ఆగిన వాళ్ళం, 2 నెలలు ఆయనకి ఏముండే. సరేరా అయితే కానీ చేనులో పోదాంపా, మందు బత్తాలు వేసి వచ్చిన చల్దాం. బాబు నోళ్ళు చూసుకోవాలి. చేనులో పోతే అత్తమ్మ ఉంటలేదా? అత్తమ్మ వచ్చి కూడా 4 రోజులే పోతా అని మొత్తుకుంటుంది ఆమె. ఆడ మామ ఒకటే తీరుగా ఫోన్లు చేస్తా ఉన్నాడు. అత్తమ్మ పోతుందనేరా నేను కాకని పిలిచిన. పోయి ఆ మందాల్లో వచ్చాను సేపు కాకుంటాడు ఇక్కడ. ఉంటాడా? నడిబిట్టనే పోతాడు ఆయనే. ఉంటారా? కాక మాట ఇస్తుంది అప్పుడు. అందుకే కాదురా నేను కమలాయిపల్లి కాక అనేది. ఇగో చేనులకు అయ్యి మందాల్లో వస్తాం, అంతసేపు ఉండు జర. ఏమైంది ఇంకా మీరు వెళ్తలేరు? వెళ్ళరా ఇక ఆ గమల తెచ్చాడు పెట్టి 1 గంట అవుతుంది. అత్తుడు గంగాల మురుగా అప్పటి నుంచి కట్టిన అంటారు. నడుగురే
వాళ్ళు ఎందుకంటే టైంకి వచ్చారు ఏ మసలుడు ఉంటుంది వాళ్ళు. అరే నువ్వు కూడా కాకాచి నువ్వు చెప్పండి మా బొత్తంది వాన కొట్టకముందే మంది వేసినావు అనుకో చెప్పనకు అరుగుతుంది సరేనా? కాకి అప్పైపోతావు. అవరా మళ్ళీ నిన్ను ఊరంతా గోడల మళ్ళీ అంటారు. నీ కొడుకులు బంగారం వస్తుంది మనుషులు, నీ కోడలు ముత్యాలు మంచిగా చూసుకుంటారు రా నిన్ను. ఇక పైసలు రావాడు కోట్లు సంపాదించిన రావాడు, కోట్లు సంపాదించినా కానీ వాడు అవ్వయ్యకు వాని కొడుకులు పువ్వు పెడతలేదు. వానికి అన్నం పెట్టానంటే వాడు ఉట్టిగా చంపుతున్నారు. నువ్వు 20 ఎకరాలు 30 ఎకరాలు జమీన్ సంపాదించినవురా, సంపాదించి దానికింత దీనికింత గోడలు దుంకుట దీనికింత దానికింత పెడితే వారి అయినా నీ కోడళ్ళు నీ కొడుకులు బంగారం వల్ల పువ్వులో పెట్టి చూసుకుంటారా నిన్ను. అవరా మళ్ళీ పొరాలకు వట్టి 3 ఎకరాల భూమి వస్తుంది, నువ్వు దాన్ని పట్టించుకోక గోడలు దుంకితే అది రందికి తెచ్చే. పోరాళ్ళకు తల్లి లేకుండా ఎట్లరా, నువ్వు పురుగుల వాడు సత్తవురా. నీది రాస పుట్టువారా మళ్ళీ. అబ్బా కాక అయిపోయింది ఇక షేన్ కాడ పని. వాళ్ళేరియా పోతాను, వాళ్ళు షేన్ కాడ ఉన్నారా ఇంకా పని అయిపోలే వస్తారు ఇక. మరి వీడు చచ్చిపోతే గంధం చెక్కలకి ఇట్లా కాలేసావు, సొప్ప బెండలా కాలేస్తాం. ఈ గట్ల అంటే కాక నువ్వు పోయిరా కాకపోడు వాడు గోళీలు వేసుకున్నావా? అమ్మా మాలది, ఏంది మామయ్య? కొంచెం అన్నం ఉంటే పెట్టు బిడ్డ. సరే వేసుకొస్తాను. ఇవన్నా కెడిపోయినవయ్యా? ఎటు లేదే, ఇంటికాడ మనసున వాటక చింతకాడ కూర్చొని వస్తున్నానే. తినండి మామయ్య. అవునే, అన్నం ఎట్లా సొరుడు పోతుందే నీకు? నాగలుతున్న వచ్చినావు ఏమన్నా? అవునే బుజ్జి, అన్నం ఎట్లా వేసినావు ఆయనకి? అది నిన్న పొద్దున మారేసిన అన్నం బాగా కుక్కకి ఎత్తే కుక్క తినలే, అందుకే వేసుకొచ్చిన. గడగడ పని చేస్తుంది దానికి వేయకుండా ఈయనకి ఎందుకు వేసినావు? నీ అవ్వ 4 రోజుల నుంచి వెళ్ళి బువ్వ తింటలేదు బావా, సలికూడు దొత్తలేనట్టున్నది. ఏమైంది అమ్మా, అన్నం తింటలేమంట. మీరు వేసే కష్టానికి అది పెట్టుడే ఎక్కువ, నాన్నకి అది కూడా పెట్టుడు వేస్ట్. గట్లా అంటే ఏమరా, చేసి చేసి రెక్కలు మూల పడ్డాయి బిడ్డ. మీకు చిన్నప్పటి నుంచి ఆకలంటే తెలియదు, అట్లా వేయించుకున్నారా? నీ చేత ఇక్కడ బువ్వ మూసుకోలేదు బిడ్డ. మా చిన్నప్పుడు మా బా ఏ రోజు కూడా పస్తులు ఉంచలేదు బిడ్డ. నేను చేసుకున్న భార్య కూడా అంతే. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆకలికి ఆగలేదు బిడ్డ. అందుకే ఈ పాసిపోయిన అన్నమైన పరమన్నలాగా తింటున్నా బిడ్డ. ఆహా, నీకు పరమాన్నాలు పెట్టాలా? నాకేమో పెట్టినా పరమాన్నాలు పెట్టాలి నీకు? ఓహో, మీకు ఉడుకుడుకు బువ్వలండి కమ్మడి కూరలండి పెట్టాలనా? వాళ్ళేమో బంగ్లాలు భగవంతులు, మాకేమి పాల్పడ కొంప. అవునే, మన అంతా అయిపోలే ఇలా వాళ్ళ ఇంటికి పోలే ఇక. అవురా కొడుక, ఇవాళ వాళ్ళ వంతే బిడ్డ, వాళ్ళ వంతైనా కలిసి కొంచెం ఆకలైన బిడ్డ. అందుకే ఇంత దూరం వచ్చి అన్నం తిన్నారా? ఇక వాళ్ళు పోతుంది బిడ్డ.
కమలాయి పెళ్ళి కాక కాకెక్కాయలు కమలాయి పెళ్ళి కాక కాకెక్కాయలు ఎండాటం కొంచెం వెళ్ళిపోరే అబ్బాయి కూబెట్టమని గుర్తు పడతాయో అది కమలాయి పెళ్ళి కాకుండా రాజెట్టుకోని అబ్బాయి సావిత్రి అక్క వీళ్ళు ఇంకా రాలేదు కదా మామయ్య బోర్లు లేచి టైం అవుతుంది అన్నం తీసుకొచ్చండి మామయ్య కూర్చొని పెట్టుకో సరే అక్క మావయ్య లే అన్నం తింటులే అయ్యా పవనా ఓ పవనా నువ్వు కూడా వచ్చి చూద్దురా ఎవరో అబ్బా వచ్చి రాయ్యా రాండి నీకోసం చూస్తున్నావు అయ్యో రాగా తినచ్చి రాలేదా ఎందుకో ఎరకనా ఇక మీరు తినస్తే ఇక్కడ భూమి మిగులుతుందని ఎందుకయ్యా రాత్రి మిగిలిన అన్నం ఉంది కదా పట్టెంతోనే తింటారు అదే పెడదాం తినొచ్చినాం బిడ్డ బుక్కడు బువ్వకే బరువైతున్నావారా నీ అవ బరువు ఎందుకు అయితే మా ఇంట్లో కుక్కలు కూడా లేవా ఒప్పిస్తుందా ఇది తెలియదానే లగ్గమైన కాంచెలు చూస్తున్నా తక్కువ పెట్టా అంటే తెలియదు నీకు ఎప్పుడు ఎక్కువ పెట్టు పారేస్తాటు ఇంకా నయం నువ్వైతే ఉన్నాయి కదా పారేసుకోవచ్చు అనుకున్నా వీళ్ళు వచ్చారు కదా అలాగే పెట్టు పారేయకుంటుంటుంది చిన్న మొన్న అత్తిగా పారెత్తి అలాగే పెట్టు ఏమరా కొడుక అంత పెద్ద మాట అంటివి మీకు మీ భారం కావద్దని కాదురా మాకింత నీడేమని చెప్పిన వానికి నీకు నీకు నీడ కావాలా అల్లు ఉంటావా అల్లుండి మా ఇజ్జత్ తీస్తావా లేలే అల్లుండి ఇంకోని అంటావా ఈ ఆస్తి మార్చడానికి నీకు నీడ కావాలని నచ్చినవి కానీ మాకు ఆస్తులు మంచవా మంచవా ఇక ఏమైందిరా ఈ 3 ఎకరాలు రాసిచ్చేది కారా సరి 3 ఎకరాలు ఏంది 3 ఎకరాలు ఇస్తావా 3 ఎకరాలు అంటే నేను పెద్దోడు కాదు ఇంకోరు నా పెద్దోడు ఇన్ని రోజులు నేను పెద్దోడు అనుకున్నా నా జ్యేష్ఠ ఏంటి మాకు 3 ఎకరాలు ఇస్తారా 3 ఎకరాలు ఇచ్చి మమ్మల్ని ముంచుదాం అనుకుంటుండ్రా అమాయకులం చేసి మమ్మల్ని ఏమైనా నాశనం చేద్దాం అనుకుంటుండ్రా ఇద్దరు కలిసి అదేంది బిడ్డ తల 3 ఎకరాలు ముందే అనుకున్నదేనాయే గట్లంటే ఏంటి బిడ్డ ఓహో 3 ఎకరాలు ముందే అనుకున్నాను నేనే పెద్ద నాకే తెలియదు నాక మీ కథ మంచివాడు అవునా ముసలా ముందు ముట్టాడు ముద్దు మీద అంటావా యా యా సరి 3 ఎకరాలు ముందే అనుకుంటాం కదా బిడ్డ అయ్యా ఇయ్యవరా ఇయ్య అట్లానా ఇయ్యమన్నాడు ఇయ్యమన్నాడు అవునే నా పురుగు వాళ్ళ మీరు నాకు అన్యాయం చేసా మీకు బాయ్ అరే అమిగో నీకు
నోట్లో నాలుగు రాసిన అనుకో ఆటో కాలేజ్ సీట్ల కొడక ముసలా ఇటు మొక్క అడుగు పెట్టకూరి ఇంత టైం అవుతుంది ఈయన జాడలేడు పచ్చలేడు మామయ్య చలి పెడుతుందో ఏమో ఈయన చెప్పనత్తే ఇంట్లో కన్నా తీసుకోబోతుంది మావయ్య నవీను మావయ్య నవీను మావయ్య బాబు అన్నకు ఫోన్ చెప్పు అన్నకు ఫోన్ చెప్పాడు అన్న బాబు బాబు ఏమైంది బాబు హలో సత్తి చెప్పు రాత్రి మన నర్సుల పిల్లలు ఏదో ఫోన్ చేసి వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నా వస్తున్నా పొద్దుకు ఫోన్ చేస్తే నేను ఎప్పుడో చర్యలు నేను మీ గురించి చూస్తాను అదే నేను పచ్చవతం వచ్చింది మా బాబు మంచిగా చూపెట్టు అయితే చూపెట్టింది దాని గురించి పైసలు అవుతున్నామని ఫోన్ చేసింది సరే పొద్దుకు మీరు రెడీ కదా నేను రెడీ చేసి పెట్టాను మీ గురించి వెయిట్ చేస్తాను సరే అన్న ఇది తీసుకొని అయితే చూపెట్టదు తక్కువ పడితే నేను మళ్ళీ ఇస్తాను మా జాగ్రత్తలు మీ దగ్గర పేపర్ నాకెందుకు రా బాబు మేము నమ్మకం వెళ్ళిపోతే మీ దగ్గర పైసలు వెళ్ళిపోతే ఇంకో అవసరం ఉంటే వీళ్ళందరూ చెప్పింది తిన్నావు కదనే నాకు ఇద్దరు కొడుకులు బాంచారు నా బాధ బుక్కడి తిండి కోసం నోసుకుంటలేనే ఇది నా భార్య 3 రోజులే అన్న అన్నం పెడతా ఇద్దరు ఇక్కడనే ఉన్నారు కదా నేను అడుగుతుంది అన్నం పెడతా సంపాదిస్తే ఇట్లా ఉంటుంది కొద్దిగా సంపాదిస్తే బాగుంటుంది పవను ఏంటిది ఇది ఏందిరా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంత మంచిగా వచ్చాడు ఆస్తి సంపాదించండు ముసలి అన్నం పెట్టలేక చేస్తారు రా వాళ్ళు అవతారాలు చూడు ఎట్టున్నారో బాబా ఏం లేదే సంపాదించుడు ఇల్లు కట్టించిన అవన్నీ గంగలో పోని అక్కడ రోడ్డు కింద 6 ఎకరాలు ఉన్నది ఎకరం 1.5 ఉన్నది జ్యేష్ఠపాలు ఏమంటే ఇస్తలే నాకు ఎక్కడ పెట్టాలి ఎందుకు పెట్టాలి అన్నం వెనుకట జాగాలకు వాల్యూ లేక జ్యేష్ఠపాలు అవన్నీ ఇచ్చారు ఇవాళ రోడ్డు పట్టున్న జాగాలకు కోట్ల వాల్యూ వచ్చింది ఇప్పుడు జ్యేష్ఠపాలు ఎవరు ఇస్తారా ఏది ఉన్నా సమానం చూసుకోవాలి అగో నన్ను ఒక్కనే అంటారా బాబాయ్ అది లేడు ఆడు పెట్టారా నా గురించి నీకెందుకే పెట్టా నా ఇష్టం మాకెందుకు అనేటోడివి మరి 3 ఎకరాలు ఎందుకు అడుగుతున్నావు వాళ్ళు మొగలు మాట్లాడుకుంటారు నీకెందుకే నాకెందుకు పసుపని బువ్వ పెట్టదా నువ్వు నాతో మాట్లాడుతున్నావా ఓ నేను అలానే వేసిన మీరు ఆయనతో వేయలే కదా ఏను బాబు నువ్వు మొన్న వచ్చిందని మా ఇంటి గురించి నీకేమరిక అదే అవలేదా ఆపత్తలు ఎవరదాన్ని ఎదురు చిన్న ఎట్లా పడతా మాట్లాడుతుంది ఇక బాబాయ్ ఇవన్నీ కాదే జ్యేష్ఠపాల కింద నాకు ఎకరం ఇస్తేనే మంచిగా చూసుకుంటా లేకపోతే నాకు ఇలా అవసరమే లేదు మొత్తం ఏమో ధర నీకు మొత్తం ఎందుకు అద్దట నా 3 ఎకరాలు నాకు కావాలి దాని దగ్గర ఎక్కువ కావాలని అంటున్నాను చెప్పినా కదా ఫస్ట్ జ్యేష్ఠపాలు లేవు ఇప్పుడు జాగాల ఖరీదు బాగా అయింది అనుకో అయితే నా దాకా బాగా బాబాయ్ అట్లా అయిందానికి ఇవ్వాలనే మంచి అదులు పెట్టుకున్నాం ఇవ్వాలి సరే తీరాములు వాళ్ళు కూడా తరలేరు పంచేద్దాం అయ్యాలా ఎప్పుడైనా మంచిదే కదా ఎందుకు ఈ లొల్లి మీకు శంకరన్న చాలా బరాబరే పంచిస్తా అంటున్నావు కానీ భూవేలు పెట్టలే వాళ్ళకు అరే పవను ఇవాళ జరిగింది ఏదో జరిగిపోయింది ఎట్లాగో రేపు జాగాలు పంచిస్తాము మీరిద్దరు కలిసి ఏదో ఒక దగ్గర వాళ్ళకు రూమ్ వేయరి అన్న మాత్రం ఇద్దరు పెట్టాలి బాబాయ్ నేను అడిగిన జ్యేష్ఠపాలు నాకు ఇస్తలేరు నేను ఎందుకు పెడతానే అన్న పెట్టుకోను
ఏమైనా నా ప్రతి చిన్న విషయానికి నా పైన పడుతుండే ఏమైనా పుక్కర్లో దొరికినా ఏం పట్టరా నీ మీద అవురా వాళ్ళు వచ్చినప్పుడు అలా పోయినప్పుడు లక్ష లక్షలు తీసుకున్నావు ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని నాకంటే ఎక్కువ తినేది నువ్వే పెట్టుకో నాకేం అవసరం పెట్టడానికి రియల్ ఎస్టేట్ భూములు జాగాలనుకుంటా ఇల్లు అనుకుంటా లక్షలు మొత్తం ఊడేసుకున్నారు ఇప్పుడు మా మీద పడేస్తారు బాగా మాట్లాడుతారు ఏంటి బాబు ఇదంతా నువ్వు ఏమిటి కాళ్ళతో మాట్లాడేది ఏమిటి బతుకుంటారు మీరు సావక మంచో చెడు అన్న ఒక సలహా చెప్పిండు దాని ప్రకారం నడవలేరే ఏం ఉన్నాకో తమసాలు చేస్తున్నారా మీరు నిన్న చదివించి ఇంత పెద్దలను చేసి గుంటె జాగలేని వాళ్ళు అవైనా తమసా ఆడుకుంటారు 20 ఎకరాలు మంచిచ్చారు బాగా తమసాలు చేస్తారు ముసలాలు చూసుకోమంటే డ్రామాలు చేస్తారా ఇద్దరు కలిసి ఇప్పుడు మీరు అన్నట్టుగా జాగ్రత్త మంచి చదువులు పెట్టిస్తాం మేము ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గర ఒక రూమ్ వేసి ఇద్దరు కలిసి అన్నం పెట్టుర్రి హుషారు లెక్కలు చేసిరనుకో బిడ్డ చెప్పుతాడు కొడతా డ్రామాలు చేస్తురా అయినా కొద్దీ మీ లెక్క ఊళ్ళో నేర్చుకోవాలనుకుంటురా వారంతో వీరంతో అన్ని కనిపిస్తారు ఎవరో ముసలి వాడితే ముసలి లెక్కలేదా ఏమైంది ఏమైంది లే ఏమైంది లే అమ్మ సఫీమా మీరు తల్లిదండ్రుల ముక్కడు పోయేటకుండా ఆ నాశనం చేసి చంపి తీర్రా అమ్మని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి కూడలా తీసుకొస్తే మమ్మల్ని నాశనం చేతిర్రా ఈ ఆస్తులు పాడుగాను ఇక పట్టుకుర్రా మీరే తినుర్రా అంతా ఇక చల్లా బతుకుర్రా వీరయ్యా కన్నుల కాలయాగులు అయిపోయిర్రా నడుసమా లేవే నడుసమా మీకు చాలా బతకాలని కోర్పుల మీద ఇన్సూరెన్స్ చేసిందిరా అయ్యా చల్లా బతుకుర్రా మీరు కొన్న కొడుకులే కాలే ఉన్నాయి అనుకుని ఎత్తిరా గాడి బాగా ఎత్తిర్రా ముఖ్యమంత్రి పోతిర్రా నన్ను ఇచ్చిపెట్టి మీరేమైతేనే బాబు 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 పిల్లలను కనడమే కాదు పెంచడం కూడా తెలవాలి. ప్రేమతోటి పెంచాలి, అంతేగాని డబ్బు మత్తులో పెంచకూడదు. డబ్బు మత్తులో పెంచితే చివరికి తల్లిదండ్రులకు మిగిలేది ఇలాంటి గతి.